ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రేక్షకులారా, మరి ఈరోజు ఫిబ్రవరి 18వ తారీఖు. ఈరోజు ఈబుది బుధవారాన్ని స్టార్ట్ చేస్తారు. ఈ రోజు నుంచి మనకి ఉపవాస దినాలు అనేవి ప్రారంభమవుతాయి. క్రైస్తవ లోకానికి ప్రపంచమంతా కూడా, రాష్ట్రమంతా, ఇండియాలో కూడా ఈ ఈబుది బుధవారాన్ని ప్రారంభం చేసి గుడ్ ఫ్రైడే వరకు ఈ 40 రోజులు ఉపవాస దినాలు పాటిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈస్టర్ పండుగ వస్తుంది. క్రీస్తు ప్రభు పునరుత్థానుడై లేచినటువంటి రోజు ఆదివారంని మరి ఈస్టర్ పండుగగా మనం చేస్తున్నాం. పునరుత్థాన పండుగ, పునరుత్థానం రోజు కాబట్టి అందుకనే ప్రతి ఆదివారం కూడా ప్రార్థనలు ఉంటాయి, చర్చిల్లో ప్రార్థనలు ఉంటాయి. మరి పాత నిబంధనలో దేవుడు 6 రోజులను సృష్టి చేసి 7వ రోజున విశ్రాంతి దినంగా ప్రకటించారు. ఆ 7వ రోజు అని అంటారు. కానీ మనం యేసు ప్రభు వారు జన్మించి పాపుల కొరకై తన ప్రాణాన్ని సెలువులో పెట్టి సైతాన్ని చితకతొక్కి మరణాన్ని జయించి మృత్యుంజయుడై పునరుత్థానుడై లేచినటువంటి దినాన్ని, ఆ ఆదివారాన్ని మనం పూజా దినముగా, పండుగ దినముగా, మరి ప్రభు దినముగా పాటిస్తూ ప్రపంచమంతా కూడా ఆదివారాన్ని సెలవు ప్రకటించి ఆదివారం రోజున ప్రార్థనలు నిర్వర్తించుకుంటున్నాం. ఎక్కువగా మరి ఈ 40 రోజుల్లో చాలా మంది కూడా ఉపవాసాలు ఒక పొద్దు కానీ పూర్తిగా కానీ చేస్తారు. లేదు అనుకుంటే బుధవారం, శుక్రవారం మాంసాహారం భుజించరు. చాలామంది ఈ 40 దినాలు కూడా మాంసాహారాన్ని తినరు. కొన్ని నిష్టల నియమాలతో, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఫలితాన్ని పొందుతూ ఉంటారు. పాప క్షమాపణ పొందుతూ ఉంటారు. బాప్తిసాలు తీసుకుంటూ ఉంటారు. ఎక్కువగా రోమన్ కథోలికులు ఈ నిష్టలన్నీ పాటిస్తారు. మరి ఎవరి విశ్వాసం వారిది, ఎవరిని మనం వేలెత్తి చూపించడానికి సరిపోం. విభూది బుధవారం అంటే చూడండి, మరి ఆ యేసు విభూతిని ఎలా తయారు చేస్తారంటే, మట్టల ఆదివారం రోజున, అంటే పోయిన సంవత్సరం మట్టల ఆదివారం రోజున మరి మట్టలతో ఊరేగి, మట్టలంటే కొబ్బరి మట్టలు, కొబ్బరాకులు, ఈ వగేరా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ మట్టల్ని ప్రభువుతో ఊరేగించి, గాడిద పిల్ల మీద వచ్చినప్పుడు ఊరేగించి, ఆ మట్టలన్నీ కూడా పారేయరు, ఎక్కడ పడితే అక్కడ చేయరు. అవన్నీ ప్రోగు చేసి మళ్ళీ ఈ సంవత్సరం విభూది బుధవారం ముందు రోజున ఆ మట్టలన్నీ కూడా బూడిదలాగా కాల్చేసి ఆ బూడిదని విభూదిగా తయారు చేస్తారు. తయారు చేసి మరి పూజలో, ఆ ప్రార్థనలో వచ్చిన ప్రతి వారికి నసటి మీద సిలువ గుర్తి బూడిదతో వేస్తారు. నువ్వు మట్టి నుంచి తీయబడ్డావు, తిరిగి మన్నైపోతావు. నీవు మట్టి నుంచి తీయబడ్డావు, తిరిగి మన్నైపోతావు. నీవు మట్టి నుంచి తీయబడ్డావు, తిరిగి మన్నైపోతావు. ఓ మానవుడా, గుర్తుపెట్టుకునేటువంటి గుర్తుకి సంకేతంగా నసటి మీద సిలువ గుర్తు వేస్తూ పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున, అంటే పిత అంటే తండ్రి, పుత్ర అంటే కుమారుడు, పవిత్రాత్మ అంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు సాక్షిగా నామములు నీకు ఈ విభూది రాస్తున్నాను. నీవు మానవ శరీరము మట్టి నుంచి వచ్చింది, తిరిగి
ఇది మన్నై పోతావు అని చెప్పేసి తెలియజేస్తాడు. ఈ మాట ఎక్కడదా అంటే ఆది కాండము 3వ అధ్యాయము, ఆది కాండము 3వ అధ్యాయంలో మరి 19వ వచనంలో మనకు ఉంటుంది. ఎందుకంటే మరి ఆదాముని మట్టి నుంచి తయారు చేశాడు మరి యెహోవా దేవుడు. మట్టి నుంచి తయారు చేసి ఆ అతని యొక్క నాసిక రంధ్రాలలో జీవాత్మని, ఊపిరిని, దేవుడి యొక్క ఊపిరి ఊదటం వల్ల ఆత్మ అయ్యి అతడు మనిషిగా బ్రతుకుతాడు. ఆ తర్వాత అతనికి సాటి అయిన సహాయముగా మరి అతనికి గాఢ నిద్ర రప్పించి అక్కడ ఎముకను తీసి ఎముకతో అవనే చేస్తాడు. తర్వాత ఏదేది తోటలో వేస్తాడు. ఒక ఫల వృక్షాన్ని చూపించి తినొద్దంటాడు. తర్వాత సైతాన్ వచ్చి మోసం చేస్తుంది. మోసం చేసినప్పుడు తింటారు. తిని సిగ్గు తెలిసి ఆకులు కప్పుకొని పొదల చాటులో దాక్కుంటే మరి యెహోవా దేవుడు పిలిచి విషయాన్ని తెలుసుకుని ఒక్కొక్కడికి శాపాన్ని ఇస్తాడు. ముందుగా పాముని పిలిచి నీ నాలుక చీలిపోద్ది, నువ్వు బ్రతుకు దినాలన్నీ పొట్టతో ప్రాకి మరి నేల మట్టి తిందువు, స్త్రీకి నీకు వైరం కలుగుద్ది, అది నీ మడమ మీద కలుస్తుందంటే పాము స్త్రీ తల మీద తొక్కి చితకొడుతుంది అని పాముకి, స్త్రీకి మహాప్రసవ వేదనతో నీవు సంతానాన్ని కందువు, అది నీకు 2వ జన్మ లాంటిది, భయంకరంగా ఉంటుంది ఆ బాధ నొప్పి అనేది స్త్రీకి. ఆదామును పిలిచి నీవు బ్రతుకు దినాలన్నీ కూడా చెమటోర్చి కష్టపడితేనే నీకు తిండి దొరుకుతుంది. అంతర్గతం భూమి నీకు ఉచితంగా ఫ్రీగా ఇవన్నీ కూడా నీకు పండించింది. ఇక మీదట అలా పండించదు. నువ్వు చెమటోర్చి కష్టపడితేనే ఉంటుంది. అది ఎప్పటి వరకయా అంటే నీవు మట్టితో తీయబడ్డావు కాబట్టి తిరిగి మందైపోయే వరకు ఇలా జరుగుద్ది. నీవు నేల మట్టితో తీయబడ్డావు, తిరిగి మందైపోతావు అని చెప్పేసి ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువు అని చెప్పాను. దాని ప్రకారంగా దాన్ని గుర్తు చేస్తూ ఈ విభూది బుధవారము పాటిస్తారు, ఈ బుద్ధిని రాస్తారు. అది దీనికి అర్థం అన్నమాట. కాబట్టి ఈ 40 దినాలు ఉపవాస దీక్ష చేస్తారు. ఉపవాసం అనేది మరి దేవునికి దగ్గరగా ఉండటం. ఉపవాసం దేవునికి దగ్గరగా ఉండాలి అంటే శరీరం యొక్క మరి దానిలో ఉన్నటువంటి శక్తిని తగ్గించుకుంటే ఆత్మశక్తి పెరుగుద్ది. ఉపవాసము భోజనం లేకోకుండా ఉంటే ఆత్మశక్తి పెరుగుద్ది, అనుకున్న కార్యాలు జరుగుతాయి. ఈ ఉపవాసాన్ని గురించి మరి బైబిల్లో చాలా చోట్ల మనకుంది. నినివే పట్టణ వాసులందరూ మరి రాజుతో సహా, పిల్లలతో సహా, పశువులతో సహా ఇవన్నీ కూడా ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు చేయాలనుకున్న కీడుని చేయకుండా మానేయటం అనేది జరిగింది. తర్వాత దావీదు మహారాజు గారు ఉపవాసాలు ఉన్నాడు. మోషే 40 దినాలు మరి 10 ఆజ్ఞలు తీసుకొస్తాకి వెళ్ళినప్పుడు 40 దినాలు అక్కడ ఉపవాసం ఉన్నాడు. యేసు ప్రభు వారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత శక్తి పొందటానికి 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా చాలా ఉదాహరణలు మనకి బైబిల్లో మన క్రైస్తవులకి తెలుసు. ఆ 40 దినాలనే మనం కూడా ఇప్పుడు పాటిస్తూ ప్రభు శ్రమలని గుర్తు చేసుకుంటూ సులువు మార్గాలు చేసుకుంటూ ప్రభు మరి పట్టుబడిన కాడించి రాతి స్తంభాన్ని కొట్టబడిన కాడించి పిలాతు తీర్పిచ్చిన కాడించి 14 స్థలాలు గుర్తించారు. ఎక్కడెక్కడ ఏ పాటలు పడ్డాడో అవన్నీ కూడా 14 స్థలాలు కూడా గుర్తు పెట్టుకుని ధ్యానించుకుంటూ ఈ ఉపవాస దినాలు కొనసాగించుకుంటూ ఉంటారు క్రైస్తవ లోకం. ఇది అన్నమాట. అయితే మరి ఏంటి మాలలు వేసుకుంటారేంటి? ఈ మాలలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది 5వ సంస్కారం కదా, 5వ సంప్రదాయం కదా. హిందువులాగా వీడు మాలలు వేసుకుంటూ ఏంటి, తలక్షవరం చేయించుకోవటం ఏంటి, గుండ్లు కొట్టించుకోవటం ఏంటి,
పుణ్యక్షేత్రాలు తిరగటం ఏంటి, ఇదేమిటి వీళ్ళు చేసే పని, ఇది ఎక్కడుంది బైబిల్లో అని చెప్పేసి రకరకాలుగా విమర్శలు చెందుతారు. అయితే నా ప్రియ క్రైస్తవులారా, ఇది ఎక్కడో లేదు, బైబిల్ నుంచే వచ్చింది. దీన్నే నాజీరు వ్రతం అంటారు. నాజీరు వ్రతం సంఖ్యాకాండం 6వ అధ్యాయం మొత్తం ఈ నాజీరు వ్రతాన్ని గురించే తెలియజేస్తుంది. నాజీరులుగా ఉండటానికి సంఖ్యాకాండంలో చూసినట్లయితే నాజీరు వ్రతం మనకు కల్పిస్తుంది. చూడండి, బైబిల్ గ్రంథం తీసి మీరు సంఖ్యాకాండం తీయండి. మరి దానిలో 6వ అధ్యాయం నుంచి చూస్తే, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరవుటకు ఎవరైనాను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొని ఎడల వాడు ద్రాక్షారసము మద్యములను మానవలెను. ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండివి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండి దినములనియు పచ్చి కాయలే గాని పై తోలే గాని ద్రాక్షవలిని పుట్టినదేదియు తినవలదు. అతడు నాజీరవుటకు మొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠుడై తన తల వెంట్రుకలను ఎరగనీయవలెను. అతడు యెహోవాకు ప్రత్యేకంగా ఉండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనక అతని తండ్రి గాని తల్లి గాని సహోదరుడు గాని సహోదరి గాని చనిపోయినను వారిని బట్టి అతడు తను తాను అపవిత్రపరచుకొనవలదు. అతడు ప్రత్యేకంగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠుడుగా ఉండును. చూడండి, ఈ అధ్యాయం అంతా మీరు చదవండి, అదే చెప్తుంది. ఈ నాజీరు వ్రతాన్ని ఎలా పాటించాలో అదే చెప్తుంది. ఇప్పుడు మోషే కాలంలోనే యెహోవా దేవుడు ఇచ్చాడు, ఇలా ఉండండి అని చెప్పేసి. అంతేగాని ఇప్పుడు చేసింది కాదు ఇది, ఎవరినో చూసి చేసింది కాదు ఇది. కాబట్టి అందుకని వీళ్ళు ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ధరించి నాజీరులుగా ఉంటున్నామని చెప్పేసి తెల్లని వస్త్రాలు, నీలిరంగు టవలు వేసుకుని జపమాలను మెడలో ధరించి జపమాలను మరి జపిస్తూ, అంటే సైతాన్ని భంగపరచుకోకుండా దీన్ని జపిస్తూ, కాళ్ళకి చెప్పులు లేకుండా తను తాను శిక్షించుకుంటూ మరి అతను ఇంటి కాళ్ళతో నడుస్తూ ఒక పూట భోజనం చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. ఒక పూట భోజనం చేస్తే రెండవ పూట భోజనంకి అయినటువంటి ఖర్చు అంతా ఇక్కడ తీసి ఒక చోట పెట్టి అది యాచకులకో దేవాలయానికో ఆ ఖర్చు అంతా ఇస్తాడు. తర్వాత ప్రతిష్ఠించుకుంటాడు తను తాను. మరి ప్రొద్దున్నే సన్నీటి స్నానం మరి ఇవన్నీ కూడా చేసుకుంటూ మరి ఆ ప్రత్యేకంగా దేవాలయంలో కూర్చుని బైబిల్ చదువుకుంటూ పఠనం చేసుకుంటూ దేవాలయాలు పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఈ 40 రోజులు ఇది గుడ్ ఫ్రైడే అయిపోయేంత వరకు ప్రత్యేకించబడి వ్రతాన్ని చేయబోతాడు. త్రాగకూడదు, ద్రాక్షరసం తాగకూడదు కదా. తాగడం కానీ, గడ్డం చేసుకోవడం కానీ, తలక్షవరం చేసుకోవడం కానీ మరి ఏమి చేయకోకుండా ప్రత్యేకించబడి అతను ఉండాలి. దీన్నే నాజీరు వ్రతం అంటారు. ఇదే దీక్ష అని అంటారు. దీక్ష అని తీసుకున్నాడు మావాడు అని చెప్పేసి, ఆయన మాల వేసుకున్నాడని చెప్పేసి ఆ 40 రోజులు పూర్తయిన తర్వాత వేసుకోవటం. మరి చర్చిలో గురువులతోనే తీసుకుంటాడు, గురువుతోనే జపమాల వేయించుకుంటాడు, వస్త్రాలు ధరింప చేసుకుంటాడు. మళ్ళీ ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ గురువులతోనే దీక్ష విరమింపజేసి అప్పుడు క్షౌరం చేసుకుని గుడ్డు చేసుకుంటాడు. మరి అవన్నీ కూడా శుభ్రంగా చేసుకుని మళ్ళీ ఈస్టర్ పండగ రోజున, పునరుత్థాన పండగ రోజున చక్కగా పండగ చేసుకుంటాడు. చుట్టాలతో మాంసాహారం తినడు, మాంసం మానేస్తాడు. మరి ఒక పొద్దు ఉంటాడు, ప్రత్యేకించబడి నేల మీద పడుకుంటాడు. ఇంట్లో మరి భార్యతో ఏడుతో కలిసి సాంగత్యం ఏమీ ఉండదు. నేల మీద పడుకుని మరి ప్రత్యేకంగా ఒక పవిత్రులాగా, ఒక పరిశుద్ధులాగా తను చేసినటువంటి పాపాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ నన్ను క్షమించయా
క్షమించాయని చెప్పుకుంటూ మరి ప్రార్థన కోటాల్లో పాల్గొంటూ ప్రార్థనలో గృహంలో ప్రార్థన పెట్టించుకుంటూ తిరుగుతూ ఆ 40 రోజులు కూడా ఎంతో భక్తివంతంగా చేస్తా ఉండి అప్పుడు చివరాకారికి మరి బాప్తిస్మం తీసుకునేవాళ్ళు ఉంటారు, జ్ఞానస్నానం తీసుకునేవాళ్ళు ఉంటారు. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ఇంకా అవసరం లేదు. వాళ్ళు ప్రత్యేకంగా ఎంతో ఆనందంతో సంతోషంతో ఈ దీక్ష నేను చేశాను అని చెప్పేసి ఆనందపడతారు. దాన్నే దీక్ష అంటారు, నాజీరు వ్రతం. ఈ నాజీరు వ్రతాన్ని మరి ఇప్పుడు కనిపెట్టి ఆర్సేమోళ్ళు ఇప్పుడు పెట్టి చేసిందేం కాదు. తెలియక మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ కూడా తెలియకోకుండా విమర్శించడానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి అలా విమర్శనాస్త్రాలు చేస్తారు. ఇప్పుడు ఒక ఆర్షమ్మదే కాదు, చాలా మంది శాఖల వారు క్రైస్తవులు, సిఎస్ఐ, సిబిఎం వాళ్ళు ఇష్టం ఉన్నటువంటి వారు కూడా ఈ దీక్షను తీసుకుంటున్నారు, చేస్తున్నారు. చేసే గుణాలు కానీ ఎక్కువ వేళంగాని మాత దగ్గరికి కానీ మరి ఎక్కడెక్కడైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఆ పుణ్యక్షేత్రాలలో వెళ్ళటం, సెలవు మార్గాల్లో పాల్గొనటం, మరి గృహాల్లో ప్రార్థనలు పెట్టించుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. దీని నుంచే మరి 5వ సహోదరులు కూడా నేర్చుకున్నారు. కానీ వాళ్ళ గురించి మనం నేర్చుకోవటం అనేది కానీ కాదు. దీంట్లో తప్పే ఉంది. 40 రోజులు దీక్ష తీసుకుంటున్నాడు. అప్పటి వరకు తాగేవాడు తాగుడు మానేద్దాం అనుకున్నాడు, సిగరెట్లు మానేద్దాం అనుకుంటున్నాడు. మరి ఇంకా రకరకాల వ్యసనాలు, దుర్వ్యసనాలు మానేసేసి పరుపు చేసుకున్నాం అనుకుంటూ తప్పుందా? వాళ్ళని చూసి నవ్వాల్సిన పనే ఉంది. అబ్బో 40 రోజులు అయిపోయినాక మళ్ళీ మామూలుగా అంటారు. మామూలుగా అంటే నువ్వు ప్రతి ఒక్కరిని వెళ్ళి పరీక్షించి చూసావా? అలా చేసావా? ఎవడో ఉంటారు సైతాన్ని పట్టి పీడిస్తున్నాడు. అలాంటి వాడు వాళ్ళే జవాబు చెప్పుకుంటారు. వాడిని అడగటాక అసలు నువ్వెవడో అంటాడు ప్రభు ప్రకటన గ్రంథంలో. వాని క్రియలు చొప్పున నేను జీతం ఇస్తాను. అన్యాయం చేయి వాడిని అన్యాయం చేయని, అక్రమం చేయని వాడిని అక్రమే చేయని. వాడి క్రియలు చొప్పున నేనున్నాను, నేను ఇస్తాను, జీతం ఇస్తాను. నువ్వు పాపం ఎందుకు కట్టుకుంటా వాడిని విమర్శించి వాడి గురించి చెవులు కొరుకొని చెప్పుకొని నువ్వు విమర్శకు లోనవుతావు? అలా చేయమాక అని నీ 4 వేలు నీ వైపున చూసుకోకుండా చూడు. ఒకవైపు వాడు చూపిస్తే ఏలు నువ్వు 4 వైపులు నీకంటే మరి వాడికంటే నువ్వు దుర్మార్గుడు అని మనకు చూపిస్తున్నాయి ఏళ్ళు అని చూసుకుని చెయ్యి. క్రైస్తవులకు ఒకరు సహకారం చేసుకుని నేర్చుకో. నీకు సహాయంగా చేయాలనుకుంటే వాడికి ఒక బైబిల్ కొనిపెట్టు, ఒక జపమాల కొనిపెట్టు, వాడికి ఇంకేదైనా సహాయం చెయ్యి. అంతేగాని వాడిని చెడగొట్టడానికి సూదులతో ఈటలతో పొరవడానికి నువ్వు చేయొద్దు. అలా చేయటం మంచిది కాదు. కాబట్టి ఈరోజు మరి విభూతి బుధవారం యొక్క ప్రత్యేకతను తెలుసుకొని మరి మన్నైపోతాం. ఓ మానవుడా నీ గతి ఏమవునో తెలుసుకున్నా, ఏమేమి చేయుచుంటివో నీకు ఎరుగుదువా? కాబట్టి ప్రతి మానవుడు కూడా తిరిగి మన్నైపోతున్నాడు, పంచభూతాల్లో కలిసిపోతున్నాడు, బూడిదైపోతున్నాడు. సమాధి చేస్తే మట్టి తినేస్తుంది, మట్టి అయిపోతాడు. కాల్చితే బూడిదైపోతాడు, బూడిద కూడా కలిసిపోతుంది. మత ఆచారాల ప్రకారము ఈ బాడీని మరి ఎందుకు పూడ్చిపెట్టి అలా చేస్తారు. ఇంకా ఉండదు. జీవాత్మ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈ దేహానికి విలువేమీ ఉండదు. కాబట్టి దేహం ఉండగానే ఆత్మని కాపాడుకో. అదే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమంటే ఈ దేహం సజీవుగా ఉండగానే నువ్వు మంచి ప్రవర్తన కలిగి జీవించి నీ ఆత్మను నువ్వు కాపాడుకో, రక్షించుకో. ఆత్మకు చావు లేదు. యేసయ్యను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. కలకాలము సంతోషంగా స్వర్గంలో ప్రభువారితో జీవించడానికి నువ్వు ఆలోచన చేసుకో. క్షణికమైనటువంటి ఈ భూలోక సుఖానికి ఆశపడబాక అని చెప్పేదే వేద సత్యం, వేద గ్రంథం. ఇవే మరి మానవునికి కావాల్సినవి. కాబట్టి ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, ఈరోజు విభూతి బుధవారం రోజున అందరూ కూడా గుర్తెరిగి మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో మరి మనమేంటో తెలుసుకుని ప్రార్థన చేసుకుంటానికి, మన ఆత్మను మనం కాపాడుకోవటానికి ఈ 40 రోజులు కూడా శిలువ మార్గంలో ఉండి
మరి ఈస్టర్ పండగకి ఆయుత్తపడే విధంగా మరి క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థాన మహోత్సవంలో పాలువారం అవుటకు మనం ఆయుత్తపడదాం, జాగ్రత్తగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం, నిజమైన క్రైస్తవుడు ఉందాం, క్రీస్తుని పోలి జీవిద్దాం. మనల్ని చూసి అనేకులు మారే విధంగా మనం చూసి మారాలి. మనమే పాట వాళ్ళకి. జోసఫ్ ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎట్ అయిపోయాడు, ఏం చేసేవాడు, ఎట్టున్నాడు, ఏం జరుగుతుంది అనేది చూసి నేర్చుకోవాలి. అలా మనం ఒకరిని కాపాడుకోవాలి. మనం వెలగాలి, ఇంకొకరిని వెలిగించాలి. కౌర్తులాగా మన వెలిగి మన జీవితాన్ని అర్పితం చేసుకుని క్యాండిల్ లాగా ఇంకొకరు వెలుగునిచ్చి ఇంకొక దీపాన్ని వెలిగించాలి, క్యాండిల్ వెలిగించాలి. అలాంటి జీవితాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఆ దేవదేవుని సహాయం అడుగుదాం. మరి ఆ పరిశుద్ధాత్ముడు మనకి సహాయంగా ఎల్లవేళలా మనం కాచి కాపాడతాడు. మరి ఈ పండుగని, ఈ ఉగాది బుధవారాన్ని చాలా జాగ్రత్తగా నిష్ఠతో పాటిద్దాం. మీ అందరికీ నా వందనాలు. సెలవు.